హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ మైటీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక నోటీస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటి అంటే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2020 స్పేస్ అప్లికేషన్ సెంటర్ నుంచి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ వచ్చింది మన మార్చ్లో. సో ఈ COVID-19 అనే వైరస్ కారణంగా మనకి ఈ ఎగ్జామ్ డేట్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అసలు నోటీస్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. మా ఒక్క ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనే కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మాకు ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆన్లో ఉంచుకోండి. ప్లేలిస్ట్లోనే మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయబడుతుంది. ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్స్ కూడా అప్లోడ్ చేయబడుతుంది. కావున అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది మనకి మెయిన్ పేజ్ అనమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి మనం కెరియర్స్లోకి వెళ్తే అక్కడ కిందికి ఎలా డౌన్ వచ్చేస్తే ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ SAC స్పేస్ అప్లికేషన్ సెంటర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2/2020 నుంచి మనకు చిన్న నోటీస్ రావడం జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కట్ ఆఫ్ డేట్ క్లోజింగ్ డేట్ ఈజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2/2020 dated 14/3/2020 is extended up to 17 hours of 1st May 2020. అంటే మనకి ఆల్రెడీ ఇది నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. March 14th ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. అలాగే ఎండింగ్ డేట్ వచ్చేసి April 3 వరకు మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ COVID-19 అనే కారణంగా మనకి మే 1 వరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఎవరైనా అప్లై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పి ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు జరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ వివరంగా నేను నోటిఫికేషన్ చెప్పబోతున్నాను. సో ఓకే, ఇప్పుడు మనం నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, మనకి అహ్మదాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇందులో చూసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్ట్, మనకి పోస్ట్ కోడ్స్ అనేవి సైన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పోస్ట్ నేమ్ వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి యువర్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమడిగాడు అంటే PhD ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మైక్రోవేవ్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI డిజైన్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇలా సిగ్నల్ ప్రాసెసింగ్ లో మనకి PhD చేసి ఉండాలని చెప్పాడు. అలాగే మనకి ప్రీ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే బీటెక్ కూడా ఉన్న వాళ్ళకి కూడా మనకి ఎలిజిబుల్ అని చెప్పాడు. కానీ ఇక్కడ 65 అబోవ్ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పాడు క్లాసెస్. అలాగే 65% ఆఫ్ మార్క్స్ మనకి ఓవరాల్ ఆల్ సెమిస్టర్, అంటే ఇప్పుడు 6 సెమిస్టర్స్ ఉంటాయి డిప్లొమా చేసిన వాళ్ళకి. అలాగే బీటెక్ ఇంటర్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి అయితే మొత్తం 8 సెమిస్టర్స్ ఉంటాయి కదా. మొత్తం ఆల్ సెమిస్టర్స్ కలిపి మనకి యావరేజ్ 65% ఆఫ్ యావరేజ్ మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే BE ఉన్న వాళ్ళకైతే 6.84 గ్రేడ్ ఉంటే వాళ్ళని అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే కిందకి వస్తే పోస్ట్ నెంబర్ 2 చూసుకోవచ్చు. మనం చూసుకుంటే ఇందులో కూడా యువర్ కేటగిరీ ఒకటి ఉంది. సైంటిస్ట్ ఇంజనీర్ పోస్ట్, ఫిజిక్స్ లో సైంటిస్ట్ ఇంజనీర్ అంట. వాళ్ళు కూడా MSc ఫిజిక్స్ ఫస్ట్ క్లాస్ చేసి ఉండాలని చెప్పారు. 65% ఆఫ్ మార్క్స్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి BSc ఇన్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ అగ్రిగేట్ మార్క్స్ 65 మార్క్స్ అని కూడా అడగడం జరిగింది. అలాగే మళ్ళీ మనకి కింద సైంటిస్ట్ ఇంజనీర్ విత్ కంప్యూటర్స్ వచ్చి కూడా అండర్ కేటగిరీ వరకు 2 అడిగాడండి. 2 పోస్టులు ఇచ్చారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ME MTech ఇన్ కంప్యూటర్ చేసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సైంటిస్ట్ ఇంజనీర్ పోస్ట్ నెంబర్ 4 సైంటిస్ట్ ఇంజనీర్ కంప్యూటర్స్ వాళ్ళకి కూడా అండర్ కేటగిరీ ఒకటి ఇచ్చారు. ఈ ME MTech ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా చేసి ఉండాలని చెప్పారు. 60% ఆఫ్ ఫస్ట్ క్లాస్ మినిమం మార్క్స్ ఉండాలని చెప్పారు. అలాగే ప్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి కూడా BE బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉండాలని చెప్పారు. 65% మార్క్స్ అండ్ ఆల్ సెమిస్టర్ ఉండాలని కూడా చెప్పారు ఇందులో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పోస్ట్ నెంబర్ 5 సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే మనకి అండర్ కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ
ఇక్కడ ఎంఈఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, స్పెషలైజ్ ఇన్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్స్ ఇలాగ మనకి ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్స్. ఇందులో కూడా 60% ఆఫ్ అగ్రిగేట్ మినిమం మార్క్స్ ఉండాలని చెప్పారు అగ్రిగేట్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సైంటిస్ట్, ఇంజనీర్, మెకానికల్కి వచ్చేసి ఇక్కడ జనరల్ 6 కేటగిరీస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 6 పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఈఎంటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీర్ ఇన్ స్పెషలైజేషన్ థర్మల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ అనాలిసిస్, మెటీరియల్ సైన్స్, మెటీరియల్ టెక్నాలజీ, క్యాడ్, కేఈ, డిజైన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ విత్ అగ్రిగేట్ మినిమం 60% ఆఫ్ మార్క్స్. ఈ పైన అడిగిన క్వాలిఫికేషన్లో ఎంఈఎంటెక్ చేసి 60% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలని చెప్పారు ఫ్రెండ్స్. అలాగే పక్కనే చూడండి బిఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీర్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ అగ్రిగేట్ 65% ఆఫ్ మార్క్స్. పక్కగా బిఈ బీటెక్ చేసిన వాళ్ళు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయి ఉండాలి, మినిమం 65% మార్క్స్ ఉండాలని అడిగాడు. అంటే మీకు డౌట్ రావచ్చు, ఎంఈఎంటెక్ బిఈ బీటెక్ రెండు ఇచ్చాడు క్వాలిఫికేషన్. ఇక్కడ చూస్తే కనుక స్టార్టింగ్లో మీరు ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ప్రీ రిక్వెస్ట్ అంటే ప్రీ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చాడు. ఇది పక్క క్వాలిఫికేషన్ ఇక్కడ బీటెక్ వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. మేబీ మీరు మంచిగా మార్క్స్ ఇవన్నీ వస్తే కనుక మీకు కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. అందుకే మనకి బీటెక్ మీద ఎంటెక్ కూడా క్వాలిఫికేషన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ సేమ్ మెకానికల్ అయిపోయింది కదా, అలాగే సైంటిస్ట్ స్ట్రక్చరల్ వారికి కూడా ఎంఈఎంటెక్ అండ్ బిఈ బీటెక్ వాళ్ళకి 65% అగ్రిగేట్ ఉండాలి, ఎంఈఎంటెక్ చేసిన 60% అగ్రిగేట్ ఉండాలని కూడా చెప్పారు. అలాగే సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వచ్చేసి మనకి యువర్ కేటగిరీ ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్ట్ కి ఎంఈఎంటెక్ వాళ్ళకి 60% అగ్రిగేట్ ఉండాలని చెప్పారు. బిఈ బీటెక్ కూడా 65%, సిజిపిఏ 6.84 ఉండాలని చెప్పారు. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్ బి పోస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం గ్రూప్ ఏ పోస్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు గ్రూప్ బి కోసం మనం మాట్లాడుకుందాం. అందులో వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ వచ్చేసి 9, 10, 11, 12. ఓకే, అంటే 1 to 8 వచ్చేసి గ్రూప్ ఏ, 9 to 12 వచ్చేసి గ్రూప్ బి పోస్టులు వచ్చేపోతే మనకి మొత్తం ఓవరాల్గా ఎన్ని ఉన్నాయంటే టెక్నికల్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం మనకి ఇందులోనే అన్నిట్లకు ఒక్కొక్క పోస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఓబీసీకి మెకానికల్కు 1, ఓసీకి 1, ఓబీసీకి సివిల్ 1 అండ్ ఓబీసీ ఎలక్ట్రికల్ 1 ఇలా జరిగింది. వీళ్ళందరూ కూడా డిప్లొమా ఇన్ పర్టికులర్ స్పెసిఫికేషన్ ఇచ్చారు కదా, మెకానికల్ వాళ్ళు మెకానికల్ చేసి ఉండాలి, అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ చేసి ఉండాలి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చేసి ఉండాలని కూడా చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎలక్ట్రానిక్స్ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. అందులోని యువర్ కేటగిరీ వారికి 2, ఓబీసీకి 1, మొత్తం 3 ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే ఓబీసీ 1 ఉన్న వారికి బ్యాక్లాగ్ లో మనకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్ సి పోస్ట్ వచ్చేసి 13 to మొత్తం 21 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మొత్తం ఏంటి, గ్రూప్ సి వాళ్ళకి టెక్నీషియన్ బి అని అంటారు వాళ్ళని. అందులో ఫిట్టర్ కి, మెకానిక్ కి, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ అండ్ కెమికల్ ఈ యొక్క డెసిగ్నేషన్ వాళ్ళకి ఇక్కడ మనకి పోస్టులు ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కొక్కటి చూద్దాం. ఫిట్టర్ కి 6 పోస్టులు ఫ్రెండ్స్. అందులోని యువర్ కేటగిరీకి 1, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ యువర్ కేటగిరీకి 3, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 1 ఇవ్వడం జరిగింది. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రిక్ 10th క్లాసు, ఐటీఐ ప్లస్ 10th క్లాస్తో పాటు ఐటీఐ, ఎన్టీసీ, ఫిట్టర్ ట్రేడ్లోని ఎన్ఏసి అయి ఉండాలి, అంటే అప్రెంటిస్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అప్రెంటిస్ ఐటీ ప్లస్ 10th ప్లస్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఇది మనం అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్పాడు ఇక్కడ. నెక్స్ట్ వన్ మెకానిస్ట్, సేమ్ దానికి కూడా 10th మెకానిస్ట్ వాళ్ళకి కూడా మొత్తం 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. 1 బ్యాక్లాగ్ అని చెప్పాడు. అలాగే ఎలక్ట్రానిక్స్ కి 7 పోస్టులు, బ్యాక్లాగ్ కి మొత్తం 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. మెట్రిక్ ప్లస్ అంటే 10th ప్లస్ ఐటీఐ అప్రెంటిస్షిప్ కూడా ఉండాలని చెప్పాడు. సేమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే ప్లంబర్ కూడా అలాగే ఇవ్వడం జరిగింది. కార్పెంటర్ మొత్తం ఓవరాల్ మెకానికల్ వర్క్ అలాగే మెకానికల్ డ్రాఫ్ట్స్, మెకానికల్ ట్రేడ్ అండ్ టెక్నీషియన్, కెమికల్ కూడా ల్యాబ్ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్ అండ్ ఆపరేటింగ్ కెమికల్ ట్రేడ్. చూడండి ఒకసారి కెమికల్ వాళ్ళకి చూడండి, 1 పోస్ట్ ఇచ్చాడు. ఇక్కడ 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ల్యాబ్ అసిస్టెంట్, కెమికల్ అటెండ్ ఆపరేటింగ్ కెమికల్ ట్రేడ్ లో మనకు అప్రెంటిస్ చేసి ఉండాలి ఖచ్చితంగా. అంటే కెమికల్ ల్యాబొరేటరీలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఈ పోస్ట్ ఎలిజిబుల్ అని చెప్పాడు. ఇక్కడ మనకి చూసుకుంటే 1 to 8 పోస్ట్ అంటే గ్రూప్ ఏ పోస్ట్ లోని మనకి పిహెచ్డికి 1 పోస్ట్ పోతుంది. ఇక్కడ లోకోమెట్రీ డిసబిలిటీ ఇక్కడ 9 to 12 1 పోస్ట్ పోతుంది. ఇక్కడ అలాగే
మనకి గ్రూప్ సి పోస్ట్లో వచ్చేప్పటికి మీరు గమనిస్తూ ఒక పోస్ట్ అనేది పిహెచ్డికి పోతే రెండోది ఏమిటి ఈఎస్ఎం ఎకనామికల్ లీగల్ సెక్షన్స్ వాళ్ళు ఉంటారు కదా, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఈఎస్ఎం అన్నాడు కదా, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 2 పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు ఆల్రెడీ. అయితే మనం ఇంకా శాలరీ బేసిక్స్ వచ్చేప్పటికి పోస్ట్ కోడ్ 1 అంటే సైంటిస్ట్ ఇంజనీర్ అని చెప్పాం కదా గ్రూప్ ఏ, వాళ్ళకి లెవెల్ ఎలా ఉంటుంది అంటే 67,000 నుంచి 2,08,700 వరకు శాలరీ ఉంటుందని చెప్పాడు. అలాగే 2 to 8 గ్రూప్ ఏ పోస్టులు అని చెప్పాను కదా సైంటిఫిక్ ఇంజనీర్స్ వాళ్ళకి 56,000 అంటే బీటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళకి. పైది పోస్ట్ కోడ్ 1 అనేది పిహెచ్డి క్వాలిఫికేషన్, కిందది పోస్ట్ కోడ్ 2 to 8 వాళ్ళకి బీటెక్ క్వాలిఫికేషన్ అండ్ ఎంటెక్ క్వాలిఫికేషన్ అని చెప్పాను కదా, వాళ్ళకి బేసిక్ పే వచ్చేసి 56,100 నుంచి 1,70,500 వరకు శాలరీ ఉంటుంది. అలాగే గ్రూప్ బి పోస్ట్ అంటే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 44,900 నుంచి 1,42,400 వరకు శాలరీ ఉంటుందని చెప్పారు. అలాగే నెక్స్ట్ గ్రూప్ సి పోస్ట్ వచ్చేప్పటికి మనకి మొత్తం లెవెల్ 3లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ లెవెల్ 7, 11, 10 ఉంది కదా. లెవెల్ 3 వచ్చేప్పటికి గ్రూప్ సి పోస్ట్లకి వాళ్ళకి 21,700 నుంచి 69,100 వరకు మనకి ఉంటుందని బేసిక్గా ఉంటుందని చెప్పారు ఫ్రెండ్స్. వీటన్నిటితో పాటు ఇన్ ఎడిషన్ హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ప్రిస్క్రైబ్డ్ రేట్స్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి పేడ్ who are not available in departmental housing or transport facility respectively, the employee will govern the national pension system. ఇలాగా అంటే మీకు తెలిసిందే ఫ్రెండ్స్, పెన్షన్స్ అంటే హౌస్ రెంట్స్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, అలాగా సంథింగ్ క్యాంటీన్స్ అని ఇలాగా వీటి శాలరీతో పాటు అలవెన్సెస్ కూడా ఉంటాయని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లో ఉంటుంది, పూర్తిగా చదవండి ఒకసారి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. పోస్ట్ కోడ్ 1 వచ్చేసి నో అప్పర్ ఏజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ అన్నాడు, అంటే పిహెచ్డి చేసిన వాళ్ళకి ఏజ్ అనేది మనకి ఇవ్వలేదు. అలాగే ఇక్కడ మీరు పోస్ట్ కోడ్ 2 to 8 చూస్తే అంటే గ్రూప్ ఏ పోస్టులకు మీరు చూస్తున్నట్టయితే 18 to 35 years 4/3/2020 అంటే మనకి 4/3/2020 ఇచ్చాడు, కానీ డేట్ ఎక్స్టెండ్ ఇచ్చాడు కదా, అంటే మే ఫస్ట్ కల్లా ఒక్కొక్కరి ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 నుంచి 35 years అంటే 18 నుంచి 35 ఏళ్ళు మనకి ఉండాలి అని చెప్పాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ కోడ్ గ్రూప్ బి పోస్ట్ 9 to 21 గ్రూప్ బి వాళ్ళకి ఏం చెప్పారు అంటే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి రెండు ఇద్దరికి కూడా అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి ఐటీ వాళ్ళు చేసిన వాళ్ళకి కూడా 18 to 35 years అనేది ఉండాలని చెప్పాడు ఆ పర్టికులర్ డేట్కి మనకి. అలాగే 40 years ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అండ్ 30 years ఫర్ ఓబీసీ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఏజ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒకసారి గమనించండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, పోస్ట్ కోడ్ బీటెక్ వాళ్ళు ఉంటారు కదా, ఎంటెక్ బీటెక్ వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంటారు ఎగ్జామ్స్ రాయడానికి రెడీగా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని పెట్టారు. అంటే ఇక్కడ చూడండి ఒకసారి 30 రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు, అంటే August 31st 2020 అంటే ఇయర్ August 31 వరకు మనకి సర్టిఫికెట్స్ అంటే ప్రొవిజనల్స్ ఏం రావు కదా, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్గా మీరు ఒకసారి చూడండి. క్యాండిడేట్స్ పర్సూయింగ్ ఫైనల్ సెమిస్టర్ ఇయర్ whose final result is expected to be declared on before 31/8/2020 may also be apply అన్నాడు ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా, ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. సో అందరూ కూడా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫర్ ఎనీ పోస్ట్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క పోస్టులకి పైన ఏ పోస్ట్కి కూడా ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలాంటి ఆపర్చునిటీని ఎప్పుడు మిస్ చేసుకోకండి. ఈ లాస్ట్ డేట్ చెప్పాను కదా, May 1st వరకు మనకి టైం ఉంది. ఈలోగా మీరు ఎవరైనా అప్లై చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా నోటిఫికేషన్. ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్.